1000 సంవత్సరాల గొప్ప చరిత్ర కమ్మవారి సొంతం. ఉమ్మడి గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని అనేక శాసనాలు కమ్మనాడు అనే ప్రదేశాన్ని గుర్తించి ప్రస్తావించాయి. కొత్త భావయ్య చౌదరిగారి వంటి చరిత్రకారుడు కమ్మవారి చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి విశిష్ట కృషి చేశారు. కమ్మనాడులో వ్యవసాయం చేసే వర్గం కమ్మ కులంగా రూపాంతరం చెందింది. ఇదే సమయంలో కొంతమంది కమ్మవారు క్షాత్ర వృత్తి స్వీకరించి చాళుక్య మరియు చోళ రాజ్యుల సైన్యాల్లో చేరి సైనికులుగా, సేవా నాయకులుగా మరియు సామంత రాజులుగా కీర్తి గడించారు. గడిచిన అనేక దశాబ్దాలుగా కమ్మవారు కాకతీయులను తమ పూర్వీకులుగా భావిస్తుంటారు. రుద్రమదేవిని కమ్మవారు తమ కుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా భావిస్తుంటారు. ముసునూరి ప్రోలయ్య, ముసునూరి కాపయ్య, గిరిజాల ముప్ప భూపతి, పెమ్మసాని రామలింగ నాయకుడు, పెమ్మసాని చిన తిమ్మానాయకుడు, రావెల్ల మల్ల భూపాలుడు, సాయపినేని వెంకటాద్రి నాయకుడు, పెమ్మసాని గోవిందమ్మ, మేదరమెట్ల నరసమ్మ, అడపా కోనయ్య, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరియు యార్లగడ్డ కోదండరామన్న వంటి మహావీరులు మరియు వీరనారులు కమ్మ కులానికి వన్నె తెచ్చిన చరిత్ర స్మరణీయులు. స్వతంత్ర ముసునూరి నాయక రాజ్య స్థాపకుడు ముసునూరి ప్రోలయ్య. ఇతను స్థాపించిన రాజ్యం ఢిల్లీ సుల్తానుల అరాచక పాలన కొనసాగుతున్న కాలంలో తెలుగు నేల మీద హిందూ ధర్మాన్ని నిలబెట్టింది. కోస్తా ఆంధ్రాలోని అత్యధిక భూభాగం గెలుచుకొని రేఖపల్లి రాజధానిగా ఒక గొప్ప మహారాజుగా అనేక సంవత్సరాలు పాలించారు. ముసునూరి ప్రోలుని తరువాత అతని తమ్ముడు ముసునూరి కాపయ్య తెలంగాణ ప్రాంతాన్ని కూడా గెలుచుకొని ఓరుగల్లు రాజధానిగా 25 సంవత్సరాలకు పైగా రాజ్యాన్ని పరిపాలించాడు. మల్లంపల్లి సోమశేఖర శర్మ, తుమ్మల వెంకటేశ్వరరావు, ఏపూరి గణేష్ నాయుడు, ఎడ్లపల్లి అమర్నాథ్ వంటి చరిత్రకారులు ముసునూరి రాజుల మీద అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి వారి చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు అందించారు. ప్రస్తుతం పోలవరం నిర్మితమవుతున్న గ్రామం కమ్మ మహారాజు ముసునూరి ప్రోలయ్య పేరుతో ఏర్పడిన గ్రామమే. పెమ్మసానివారు సుమారు 300 సంవత్సరాలు విజయనగర రాజుల సామంతులుగా పరిపాలించారు. వీరిని కౌలు, చండతర శౌర్యులగు పెమ్మసానివారు అని వర్ణించారు. పెమ్మసానివారు తాడిపత్రిలో చింతల వెంకట రమణ దేవాలయం మరియు బుగ్గా రామలింగేశ్వర దేవాలయం వంటి అద్భుతమైన శిల్ప కళతో కూడిన